మసాలా వడ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మసాలా వడలు అనమాట. ఎస్. అండ్ ముందుగా మనకి శనగపిండి, అది ఇది శనగపిండి అండ్ అలాగే శనగపప్పు అండ్ మిగతా అవన్నీ కూడా మనకి చక్కగా ఏదైనా వడలో వేసుకునే ఇంగ్రీడియంట్స్. అవును. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ముందుగా దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఆల్రెడీ మనం ఈ శనగపప్పుని నానబెట్టేసామన్నమాట. నానబెట్టుకున్నామా? ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి? ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి నానబెట్టుకున్నాము. ఇందులోనే అల్లం కూడా వేసేస్తున్నాం. అల్లం ముక్కలు. దీంట్లో మనం లైట్గా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ కూడా, ఒక స్పూన్, ఇది కచ్చా పచ్చాగా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పిల్లలకి బాగా ఇష్టపడాలి అనుకునే వాళ్ళు మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాం. శనగపిండి. సో శనగపిండి మనం కన్సిస్టెన్సీని బట్టి కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను అంతే. ఓకే. అలాగే పచ్చిమిర్చి, సో కొంచెం పింక్ సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి, నెక్స్ట్ కొంచెం ధనియా పొడి, అలాగే గరం మసాలా కొంచెం, ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ముందు కలిపేసుకుందాము. అవును. సో నేను ఇది ఇంకా చక్కగా కలిపేసుకుంటాను. మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. అలాగే. సో నూనె, సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వడల్లాగా కూడా చేసేసుకుందాం. ఓకే. సో నార్మల్గా వడలు ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా. సో డీప్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఎవరికైనా కొంచెం ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా అనిపిస్తే మనం శనగపప్పు వాడాం, అలాగే శనగపిండి కదా. సో ఏదైనా ఒకటి, అంటే శనగపప్పు ప్లేస్లో మినపప్పు వేసుకోవడం అయినా, లేదంటే పిండి ప్లేస్లో ఇంకేదైనా మిక్స్ చేసుకోవడం అయినా చేయొచ్చు. ఓకే. రెండు వైపులా కూడా చక్కగా కాగిపోయే పలివి ఇంకా తీసేసుకోవచ్చా? సో ఫస్ట్ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని అప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, మసాలా వడలు రెడీ అయిపోయాయి. ఓకే, మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం.
మసాలా వడలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, అల్లం ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి, పింక్ సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, నూనె. మసాలా వడలు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, అల్లం ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి, పచ్చిమిర్చి, పింక్ సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని వడలాగా ఒత్తుకొని పాన్ లో వేసి రెండు వైపులా షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా వడలు రెడీ.